కేసులు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు సాధారణ పౌరుడిగా నువ్వు వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారి విషయంలో నువ్వు వ్యవహరించిన తీరైతే కరెక్ట్గా లేదు. దానికోసం ఏంటంటే అది ఎవరో ఒప్పుకునే ఇదిలో లేరు. అంత పెద్ద మాట, ఓ సాధారణ మాట అయిపోయింది. సారీ సార్, నన్ను క్షమించండి, నేను పొరపాటునేదో నన్ను కొడతారో లేదా బలవంతంగా రాడ్లు అవి తీసి కొడతారన్న ఉద్దేశంతో నేను ఆ తప్పుడు మాట మాట్లాడాను, నన్ను క్షమించండి అంటే ఆ విధానం వేరు. కానీ ఈయన అలా కాదు, కావాలని రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యవహారం ఉంది. దానికి తగ్గట్టుగా కోర్టు రిమాండ్ విధించినా సరే తగ్గేదిలే అని ఆ కోర్టు అదే దాని జైలు వ్యాన్లోనే ఆయన చెప్పడం అనేది కరెక్ట్గా లేదు. అది చాలామంది ఆక్షేపిస్తున్నారు. దాని కొంతమంది న్యాయ నిపుణులు కూడా కేసులు వేస్తున్నారు. ఆ విధంగా కేసులు ఇంకా పెరిగితే వాటి అన్నిటికీ సమాధానం చెప్పలేక కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది తప్ప ఆయన బెయిల్ వచ్చి లేకపోతే ఇంటి దగ్గర ఉండే అవకాశం ఆయన ఉండదు. ఇంకా ఆయన ఏంటంటే కావాలని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు అన్నది మాత్రం నిజం. బయట ఉండటం ఏంటనమ్మా, ఆయన ఏదైనా సరే ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా ఒకటే, సమాజానికి మాత్రం ఏ ఉపయోగం లేని వాళ్ళు ఎక్కడున్నా ఒకటే. వాళ్ళు ఇంట్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడు పోరాటం చేశారు. వాళ్ళు ఎవరన్నా ఆపోజిట్ పార్టీ వాళ్ళు లేదా వేరే పార్టీ వాళ్ళు లేదా కూటమి పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం తప్ప వాళ్ళు పరిపాలనా పరంగా కానీ విధి విధానం మీద కానీ ఎప్పుడు కూడా ఆడు మాట్లాడింది లేదు, పోరాటం చేసింది లేదు. అటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్న ఒకటే, బయట